వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 21 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A resistor 6 ohm is connected in series with another resistor of 4 ohm. A potential difference of 20 volts is applied across the combination. ఇప్పుడు ఒక 6 ohm రెసిస్టర్ ని 4 ohm రెసిస్టర్ తో సిరీస్ లో కనెక్ట్ చేసాం. అంటే ఈ రెండు సిరీస్ లో ఉన్నాయి. దీన్ని తీసుకెళ్లి పొటెన్షియల్ డిఫరెన్స్ 20 వోల్ట్ అనేది దీనికి అప్లై చేసాం ఈ కాంబినేషన్ కి. ఇప్పుడు క్యాలిక్యులేట్ ది కరెంట్ ఇన్ ది సర్క్యూట్. ఇప్పుడు ఈ సర్క్యూట్ లో ఉండే కరెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 6 ohm రెసిస్టర్. ఎప్పుడైనా సరే సిరీస్ లో ఉన్నప్పుడు సేమ్ కరెంటే ఉంటుంది, కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఈ రెసిస్టర్ కి సపరేట్ గా ఈ రెసిస్టర్ సపరేట్ గా ఉంటుంది. సో అందులో మనం 6 ohm కి అయితే ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వశ్చన్. సో మనం యాక్చువల్ డయాగ్రామ్ అడగలేదు, కానీ డయాగ్రామ్ డ్రా చేసుకుంటే మన ప్రాబ్లం కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, 6 ohm 4 ohm రెండు సిరీస్ లో కనెక్ట్ చేద్దాం. కీని క్లోజ్ చేసాం అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు ఇలా వెళ్ళి కరెంట్ పాజిటివ్ నుంచి నెగిటివ్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకి ఈ 6 ohm 4 ohm రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా ఇది R1 అందాం, R2 అందాం. ఈ రెండు సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి V పొటెన్షియల్ అంతా 20 వోల్ట్ ఇవ్వడం జరిగింది. ఇది V. ఇక్కడ I వస్తుంది, ఐని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇది R1 ఇది R2. ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ R1 R2 సిరీస్ లో ఉన్నాయి కదా, ఇక్కడ అంటే దాని కాంబినేషన్ అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే వాటి ఎడిషనే. సో R1 ప్లస్ R2 అంటే 6 ప్లస్ 4 అంటే RS అనేది 10 ohm రావడం జరిగింది. ఇది రెసిస్టెన్స్ అంటే దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్. ఈ రెండు తీసేస్తే 10 ohm పెట్టవచ్చు. ఇది R వాల్యూ. RS అంటే నథింగ్ బట్ సిరీస్ లో ఉండి రెసిస్టెన్స్, నథింగ్ బట్ రెసిస్టెన్స్ ఇది. సో మనకి ఇంకా క్లారిటీగా అంటే R అని రాసేసుకుందాం. సో ఫైనల్ గా ఇది R అండ్ V ఎంత ఇవ్వడం జరిగింది, పొటెన్షియల్ డిఫరెన్స్ V 20 వోల్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఇచ్చి ఐని ఫైండ్ అవుట్ చేయమంటే VIR ముగ్గురు కలిసి ఉండే ఫార్ములా ఏంటి, రైట్, ఓమ్స్ లా. అది అప్లై చేసేద్దాం. ఓమ్స్ లా ఏం చెప్తుంది, V ఈక్వల్ టు I ఇంటూ R. V అంటే 20, I అంటే తెలీదు, సో I ఆస్ట్ చేశాను, R అంటే 10. దీన్ని బట్టి మనకి I కావాలి అంటే ఈ 20 దగ్గరికి కిందకి 10 వెళ్ళిపోతుంది డివిజన్లోకి. 20/10 అంటే 2. దట్ మీన్స్ I ఈక్వల్ టు 2. ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్లో ఉండి రెసిస్టెన్స్ అనేది ఓమ్లో ఉంటే I అనేది యాంపియర్లో ఉంటుంది. సో 2 amperes. ఏ బిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మనం బి బిట్ చూపించి బి బిట్ సాల్వ్ చేద్దాం. బి అంటట 6 ohm రెసిస్టర్ కి ఉండేటటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇలా ఒక వోల్ట్ మీటర్ పెట్టాం అనుకుందాం, ఓన్లీ 6 ohm కి అక్కడ అంత చూపిస్తుంది అది అనేది క్వశ్చన్. మనకి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనకు కావాల్సింది V కావాలన్నప్పుడు I అండ్ R మనకు తెలియాలి. ఈ I అనేది ఈ 2 amps అనేది సర్క్యూట్ మొత్తం తిరుగుతుంది. అది ఈ రెసిస్టర్కి ఒకలా ఈ రెసిస్టర్ అలా ఉండదు, రెండుకి సేమ్ కరెంట్ వెళ్తుంది సిరీస్ కనెక్షన్ లో. కాబట్టి ఇక్కడ I అనేది 2 amperes. బట్ R అనేది ఇక్కడ మనం 6 ohm తీసుకోవాలి. R నథింగ్ బట్ R1 6 ohm తీసుకోవాలి. క్వశ్చన్ లో మనకి ఇక్కడ ఓకే PD అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్కడ 6 ohm అడిగారు. ఒకవేళ 4 ohm అడిగితే 4 ohm తీసుకోవాలి. సో మనకి మళ్ళీ సేమ్ ఓమ్స్ లో అప్లై చేద్దాం. V ఈక్వల్ టు IR. I అంటే 2 amperes, R అంటే 6 ohm అంటే 6 2 జా లేదా 2 6 జా 12 అంటే 12. ఈ కరెంట్ యాంపియర్ లో ఉండి రెసిస్టెన్స్ ఓమ్ లో ఉంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వచ్చి వోల్ట్స్ లో ఉంటుంది. సో ఫస్ట్ బిట్ ది కరెంట్ ఇన్ ది సర్క్యూట్ ఈజ్ 2 amperes అండ్ సెకండ్ బిట్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది 6 ohm రెసిస్టర్ ఈజ్ 12 వోల్ట్. ఇప్పుడు మనం ఈజీ చెప్పొచ్చు, మరి 4 ohm ద్వారా ఎంత ఉంటుంది వితౌట్ క్యాలిక్యులేషన్ చేద్దామా. చూడండి మొత్తం ఎంత 20 కదా, 20లోని ఈ 6 ohm కి 12 volts ఇస్తామంటే ఆ 20 - 12 కదా, మిగిలిన 8. ఆ 8 volts 4 ohm దగ్గర ఉంటుంది అనమాట.
క్లియర్. సో అది మనకు అడగలేదు, జస్ట్ మన ఐడియా చెప్తాను అంతే. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 21 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.